హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకున్నా. మనమైతే సులూరుపేట శ్రీ శంగాలం టెంపుల్కి అయితే వచ్చున్నాం. లోపల పోవటం ఫస్ట్ టైం. సో ఇన్ని రోజులంతా సులూరుపేట చూసుకుని ఇంటికైతే వెళ్ళిపోయేది, ఆ టెంపుల్ని చూస్తా పోయేది, లోపలికైతే పోలేదు. ఇదే లోపలికి పోవటం ఫస్ట్ టైం. వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్నే ఎందుకు లోపల పోతున్నాం అనేది మీకే క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియో చూస్తే. లోపలికైతే వెళ్తాం, ఎలాగున్నది అనేది ప్లేస్ అయితే చూస్తాం. వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. శంగాలం గుడి. వాట్ ఈస్ దిస్? గుడిలోకి పోకముందు ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కోవాలంట. సో అందరూ శుభ్రంగా కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు. మేము ఫస్ట్ టైం అనమాట శంగాలం గుడికి వచ్చింది. సో లోపల అయితే ఎలాగుందనేది చూస్తాం. చాలా మంది అయితే ఇక్కడే నైట్ పండుకున్నట్టుగా ఉన్నారు. చూడండి మీరే ఎంతమంది ఉన్నారు అనేది. శంగాలం టెంపుల్ గురించి చాలా స్టోరీలు అయితే చెప్తుంటారు, మనకంత క్లారిటీగా తెలియదు. ఒకసారి ఈడైతే చూడండి, ప్లేస్ అయితే చూడండి. దూరం ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేదానికైతే ప్లేస్ అయితే బాగున్నది. నైట్ ఉండేసి పగులు పోవచ్చు, అలా ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్ చాలా మంది అయితే పెళ్లి చేసుకునే దానికైతే ఇక్కడికి వస్తారనమాట. పెళ్లి చేసుకుంటే అంట చాలా రోజుల దాకా కలిసి ఉంటారనేసి బాగుంటారనేసి వస్తున్నారు. చూడండి తెలుసు. రౌండ్ వేసి గుడిసి వస్తున్నారు. బ్యాగ్ గురించి ఇస్తామా? నువ్వు అన్నెలు పడుకో. ఇదైతే దేవుడు ఉండి ఒకసారి చూడండి, ఇక్కడ వేస్తుంటారు అనమాట ముడుపులేది. సో ఆ పక్క అయితే ఒక గుడి అయితే టెంపుల్ అయితే ఉంది. ఒకసారి చూడండి, బంగారు కలర్లో మెరుస్తుంది. గుడి చూశారు కదా, ఇప్పుడు ఈ సైడ్ అయితే చూస్తాం. ఇంకొకటి వీడియోస్ పట్టేదానికి పర్మిషన్ ఉందా లేదో తెలియదు. లోపల వీడియోస్ పట్టేస్తున్నాను. ఇంకా ఏ పక్కన చూడకున్నారుగా బాగున్నది. చాలా మంది అయితే ఇక్కడ వచ్చి నైట్ ఉండేసి పగులైతే వెళ్తుంటారు. ప్లేస్ అయితే బాగున్నది. మేము సులూరుపేటకు వస్తాము, వచ్చి లోపలికి అయితే రాము. సో ఎందుకంటే మా దాంట్లో వచ్చి మ్యారేజ్ అయితే జరుగుతుంది ఒక అమ్మాయికి. సో దానివల్ల అయితే లోపలికి అయితే వచ్చాము. ఈ గుడి ఎలా ఉన్నది అనేది ఒకసారి చూస్తాం, ఓకేనా? ఈ చెట్టుకి అయితే చాలా ముడుపులు అయితే కట్టేస్తున్నారు. ఒకసారి చూడండి. ఒక 4 గంటలకి అలా బయలుదేరి అయితే ఇక్కడికి వచ్చేసాము. చూడండి చీకటిగా ఉండదు, ఇంకా పోయినట్టుకుంది కదా. చూస్తున్నారా కోనేరుంది. లోపల అయితే ఒక పార్క్ మారున్నది. సో బాగా అయితే ఉన్నది. లోపల పోతుంటే తిరిగేదానికైతే అలస్తరం చోటు. ఇక్కడ రూములు గడి కట్టి పెట్టినారు, చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం రూమ్ లోపలికైతే పోబోతాం. రూమ్లో ఎట్టున్నది అనేది చూస్తాం రండి. రూమ్లో అయితే బుక్ చేసుకో. ఈ సైడ్ ఇంకా దోవ పోతానే ఉంది. ఇంకెళ్తుందట. ఇక్కడైతే రెంట్కి అయితే ఉంటారు. చాలామంది వచ్చి లేట్ అయిపోతే రూమ్లు బుక్ చేసుకొని ఉంటారు. ప్లేస్ నాకు తెలిసి ఇక్కడైతే రెంట్కి అయితే చాలా మంది అయితే ఉంటారు అనుకుంటా.
రిచ్ పీపుల్స్ వచ్చి బుక్ చేసుకొని ఇక్కడ ఉంటారు అనుకుంటాను. నైట్ ఉండేసి మళ్ళీ వెళ్తుంటారు అనుకుంటా. మనమైతే పెళ్ళి కూతురు కాడికైతే పోతున్నాం. అట్నే పెళ్ళి కొడుకు ఇక్కడనే ఉంటాడు. మనమైతే లోపల ఎలాగున్నది రూమ్ బుక్ చేసుకున్నారు కదా, ఎలాగున్నదని చూస్తాము లోపల. ఇదే పెళ్ళి కూతురు, ఒకసారి చూడండి. జడ అయితే వేస్తున్నారు, రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇదే పెళ్లి కూతురు, ఇదే బాడీకి రూమ్లో దగ్గర పిల్లల డెకరేషన్, పిల్లల సింగర్ ఇదే ఇదే సూపర్ ప్లేస్. దీనిపై ప్లేస్ ఏదే సిక్కదు. ఇంకైతే పోవాలంటే ఇంకా కిందకి పోవాలా. కిందకి పోతే మనం ఇంకా ప్లేస్ చూడొస్తాం. గుడిగాడికి వచ్చినాము, పిల్లలు నోడుకుని వచ్చినాము. ఏం బ్రో కనబడుతున్నానా లేదా? కనిపిస్తున్నా. పెళ్లి కొడుకు కొడుకుని ముంగడికి వచ్చినాము. పెళ్లి కొడుకు వచ్చినారు. పెళ్లి కొడుకు రెడీ చేసుకుంటున్నాడు. పెళ్లి కూతురు ఏమంటారా జడ వేసుకుంటుంది. అవును, ఈ రూమ్లో వచ్చి సో ఆడ గుడికాడైతే సోర్స్ ఆలిపోతే ఇక్కడ బుక్ చేసుకుంటారా? అవును బ్రో, ఎట్లా తంగేది అందరూ ఎట్లా తంగుతారు? సో ప్లేస్ అయితే బాగుంది. ఇదే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లి కూతురు. సో వీళ్ళిద్దరికే పెళ్ళి. సో మా యూట్యూబ్ సో పెళ్లి కొడుకు అయితే చూసారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరికి అయితే మ్యారేజ్ అయితే జరగబోతుంది. ఇంకా బొట్టు కట్టలే, ఇంకా కిందకు పోతామా? ఇంకేదైనా వెరైటీ ప్లేస్లు ఉన్నాయా బయట? కిందకు పోతామా? ఓకే, పోతాం. పోయేసి మన ఫ్రెండ్స్కి అయితే చూపిస్తాం. ఓకే, ఇదే అనమాట పెళ్లి కూతురు. ఇది వాళ్ళ అక్క, మామ. నువ్వా? పెళ్లి కొడుకుని అయితే ముస్తాఫ్ అయితే చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకు రెడీ అయిపోయినారంటే పోవటం, తాళిబొట్టు కట్టడం, ఇంటికి పోవటం. అబ్బాయిని అమ్మాయిని పట్టుకోండి, రండి త్వరగా తీసుకెళ్తున్నాం. మీరు చేయబట్టుకోండి ఒక సెకండ్. రెడీ అందరి దగ్గరికి వెనకొద్దు ముందుకు రండి. ఇప్పుడు మనం శంగాలం టెంపుల్ కాడికి పోయేసి అక్కడ మ్యారేజ్ జరుగుతుంది. చాలా మంది వచ్చున్నారు, వచ్చి మ్యారేజ్ అయితే చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్యామిలీస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదా బ్రో, నీకు దీని గురించి ఏదన్నా స్టోరీ తెలుసా? తెలదు, పెద్దలు అడిగితే తెలుస్తుంది. ఇది మొత్తం పెద్ద పొలమ్మ, అది నాగరపొలమ్మ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ ఎలాగది? ఇది వచ్చి ఇది మన ఐర్లు పూజ చేస్తారు. ఇది దీనికి పూజ చేస్తారు. ఓకే, చూడండి ఫ్రెండ్స్. సో చాలామంది అయితే ఈ శంగాలమ్మ టెంపుల్ కాడ వచ్చి మ్యారేజ్ అయితే చేసుకుంటారు. ఈ ప్లేస్ కూడా బాగున్నది. ఎవరైనా దూరం ఉండే వాళ్ళు వస్తే ఇక్కడ నైట్ ఉండేదానికైతే ప్లేస్ అయితే బాగున్నది. సో చాలామంది అయితే వచ్చున్నారు చూడండి. సో నిద్రపోతున్నారు. ఫ్రెండ్స్, శంగాలం టెంపుల్ ఇదే. మేము లోపల పోయి ఎట్టంటే అటు తిరిగేసాం. దేవుడినేది ఇక్కడే అంట మెయిన్గా. ఈ ఎంట్రన్స్లో చూడండి ఒకసారి ఎలాగున్నది. లోపల చూస్తాము.
సో లోపల అయితే ఇలాగ ఉన్నది ఫ్రెండ్స్. సార్ చూడండి. సో నాకు అంతగా స్టోరీ అయితే తెలియదు. ఒకసారి మీకు తెలుసుంటే కామెంట్స్లో పెట్టండి. లోపలికైతే పోతున్నాం. బ్రో దీని గురించి మీకు ఏదైనా తెలుసా? ఓకే. సో లోపలికైతే వచ్చాము. ఇది మెయిన్ గుడి, ఇది సెంగాలం ఉండే ప్లేస్ అన్నమాట. ఓకే చూడండి ఫ్రెండ్స్. సో లోపలికైతే పోతాం. ఫ్రెండ్స్ దేవుడైతే ఒకసారి చూడండి. లోపల వచ్చి వీడియో పట్టేదానికి, ఫొటోస్ తీసేదానికి అయితే పర్మిషన్ అయితే లేదంట. లోపల అయితే వీడియోస్ పట్టకూడదని చెప్పేశారు. సో బయట ఉండి అయితే నేను జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నా దేవుడిని. ఇంత రాజ్యం వచ్చాము కాబట్టి ఎట్నో దేవుడు చూపించేస్తామని చూపించా. ఫ్రెండ్స్ సెంగాలమ్మ టెంపుల్ లోపల ఎట్టంటే అట్టు పోవద్దు, కరెక్ట్గా పోవాలి. ఎందుకంటే చాలా రూల్స్ అయితే పెట్టున్నారు లోపల. వీడియోస్ ఫొటోస్ అయితే పర్మిషన్ అయితే లేదు. నేనైతే పోయి పట్టాను, కాకపోతే దేవుడు అయితే దగ్గరుండి పట్టలేదు. ఎందుకంటే పర్మిషన్ లేదని చెప్పేసరికి దూరం ఉండి జూమ్ చేసి అయితే పట్టాను. మీరు ఒకవేళ పోతే లోపల ఎలాగ రూల్స్ ఉన్నది అనేది దాన్ని పాటించండి. అట్లా పెళ్ళి అయితే జరగబోతుంది. ఇప్పుడు సెంగాలమ్మ గుడి నేరుగా పెళ్ళి అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే అలా చేసుకుంటే చాలా రోజులు కలిసి ఉంటారని ఒక నమ్మకం, మంచిదంట. దానికే చాలామంది అయితే అక్కడికి వచ్చి పెళ్ళి అయితే చేసుకుని చాలా మంది అయితే పోతున్నారు. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే గుడి లోపల పోయి చేసుకుంటారు కావాలనుకున్నాం. అలా కాదు, గుడి బయటే చేసుకుంటున్నారు, గుడి నేరుగా. సో మ్యారేజ్ అయితే ఇప్పుడు జరగబోతుంది. సెంగాలం గుడి లోపల నిజమైన గోల్డా అది ఏమని చెప్పలేము, కానీ లోపల వీడియోస్ తీస్తే మట్టి పెడుతున్నారు. వీడియోస్ అయితే మీరు పోతే తీపాతాను. లోపల గుడి బయట నార్మల్గా వీడియోస్ తీసుకొస్తాను అనుకుంటా. టెంపుల్ లోపల పోయేసి దేవుడిని ఫోటోలు పట్టుకోదు, వీడియోస్ పట్టుకోదు అనుకుంటా. సో మీరు ఆ పొరపాటు మీరు చేయబోతాను. లోపల పోయేసి మాకు తెలియకుండా మేము పోయి వీడియోస్ అయితే పడేసాము. సో మన వాళ్ళకైతే మ్యారేజ్ అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి. తాకు మెడ దగ్గర నాలుగు పట్టుకొని ఉండు, మేనత కడతా. పెళ్ళి అయితే అయిపోయింది.
ఈ వీడియోలో ఏదన్నా మిస్టేక్స్ చేసేస్తుంటే నన్ను మన్నించండి. సో నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను లోపల పోయేసి లోపలైతే వీడియోస్ అయితే పడేసాను. ఎక్కడెక్కడ పట్టాలో ఎక్కడెక్కడ పట్టకూడదు నాకు తెలియదు. అది వీడియోస్ అయితే తీసేసాను. దీంట్లో ఏదన్నా పొరపాటు చేసేస్తుంటే నన్ను మన్నించండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతవరకే. సో వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఆల్ బెల్ క్లిక్ చేసుకోండి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.